నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు దక్షిణాది సత్యజిత్రేగా వర్ణించదగిన కె. బాలచందర్ తీసిన ఒకానొక మహత్తరమైన సినిమా గురించి నేను మీతో మాట్లాడటానికి వచ్చాను. ఆ సినిమా ఆండాళ్ ప్రొడక్షన్స్ అంతులేని కథ. దీనికి నిర్మాత రామారంగల్, ఇక స్క్రీన్ ప్లే దర్శకత్వం బాలచంద్ర గారే చేసుకున్నారు. సంభాషణలు మనసు కవి ఆత్రేయ గారితో రాయించారు. సంగీతం వారి ఆస్థాన సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ గారు. పాటలు ఆచార్య ఆత్రేయ గారే రాశారు. నేపథ్య గానం బాలు గారు, గొప్ప గాయకుడు జేసుదాస్ గారు, అలాగే సుశీలమ్మ గారు, ఎస్ జానకి గారు, ఎల్ఆర్ ఈశ్వర్ గారు కూడా దీంట్లో పాటలు పాడారు. ఈ ప్రధాన తారాగణ విషయంలోకి వచ్చేసరికి జయప్రద లీడ్ రోల్ పోషించారు. ఫటాఫట్ జయలక్ష్మి అని అప్పట్లో చాలా చాలా ఎక్కువ సినిమాల్లో చేయలేదు, కానీ తక్కువ సినిమాల్లో చేసిన బాగా రాణించారు. దురదృష్టవశాత్తు ఆవిడ సూసైడ్ చేసుకుని చనిపోయారు. అలాగే రజనీకాంత్, నారాయణరావు, సుప్రియ, ప్రదీప్ శక్తి గుంటూరు చెందిన అంటే విలన్ వేషాలకు బాగా ఆయన సూట్ అవుతారు. ఆయన ఇక అతిథి పాత్రలో విశ్వనటుడు కమల్ హాసన్ ఈ సినిమాలో చేశారు. ఆయన వచ్చిన విధానం, ఆ విషయాలన్నీ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా తీస్తున్నప్పుడు తీసిన తర్వాత ఏం జరిగింది అనే కొన్ని విశేషాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అవళ్ వరు తోడర్ కథై అని తమిళ్లో అప్పటికే 74లో వచ్చింది ఈ సినిమా. మనకి అంతులేని కథ మాత్రం 1976 ఫిబ్రవరి 21వ తేదీన ఈ సినిమా రిలీజ్ అఖండ విజయం సాధించింది. అప్పటికే 74లో ఇందాక మనం చెప్పుకున్న అవళ్ళవరు తోడర్ కథ ఆ సినిమా అఖండ విజయం అక్కడ కూడా సాధించింది. ఆ సినిమాని రీమేక్ చేయాలి అని చెప్పి బాలచంద్ర గారు అనుకొని ఆ సినిమాని ఇక్కడ తీశారు. జయప్రద కెరీర్లో ఈ సినిమా అత్యంత గొప్ప సినిమాగా చెప్పుకోవాలి. మీకు అందరికీ తెలిసిందే, జయప్రద అసలు పేరు లలితారాణి. కాకుంటే భూమి కోసం అనే ఒక సినిమాలో మన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన నీకు ఈ పేరు బాగుంటుంది, నీ జీవితం అంతా జయప్రదం కావాలని చెప్పి ఆయన జయప్రదగా మార్చారు. అదే పేరు ఈ సినిమాలో కూడా కొనసాగించారు. రజనీకాంత్, నారాయణరావులకు ఇదే మొట్టమొదటి సినిమాగా మనం భావించాలి. ఇక కమల్ హాసన్ గారు ఏంటి ఈ సినిమా అతిథి పాత్ర వేశారంటే ఆయన అడిగి మరి తమిళ్లో నారాయణరావు, ఇక్కడ మన నారాయణరావు వేసిన పాత్రను తమిళ్లో కమల్ హాసన్ గారు చేశారు. చాలా అద్భుతంగా చేశారు. దాంట్లో మిమిక్రీ అదంతా వస్తుంది కదా, ఆ పాత్ర ఇక్కడ తాను వేయలేకపోయారు. కానీ షూటింగ్ చూస్తానికి వచ్చినప్పుడల్లా ఆ సినిమాలో నాకు కూడా ఏదైనా వేషం వేస్తే బాగుంటుందని మనసులో అనుకునేవారట. ఆ తర్వాత ఆ మాట కమల్ హాసన్ డైరెక్ట్గా బాలచంద్ర గారి చెవిలో పడి చూద్దామని మొత్తానికి ఆత్రేయ గారితో చెప్పి ఆ పాత్ర ఒకదాన్ని సృష్టించి దాంట్లో కమల్ హాసన్ గారిని కూడా చేయించగలిగారు. ఎందుకంటే గురువుగారి సినిమాలో చేయటం అనేది ఒక అదృష్టంగా భావిస్తామని ఎప్పుడు కమల్ హాసన్, రజనీకాంత్ చెప్తారు కదా, అందుకని అప్పటి నుంచే ఆనవాయితీ వస్తుంది. అసలు ఈ రజనీకాంత్, నారాయణరావు వీళ్ళని ఎలాగా సెలెక్ట్ చేసుకున్నారు అంటే, మద్రాస్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు అప్పట్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అదే మన వడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంటాం కదా, ఆ ఇన్స్టిట్యూట్లో రజనీకాంత్ ఆయన అప్పుడే కర్ణాటక నుంచి వచ్చారు, కండగా. అలాగే మన రాష్ట్రం నుంచి నారాయణరావు వెళ్ళారు. మళ్ళీ ఇంకొక అతను ప్రదీప్ శక్తి గారు కూడా మన రాష్ట్రం నుంచే వెళ్ళారు. సో వీళ్ళందరికీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కోసం పెద్ద పెద్ద డైరెక్టర్లని అలాంటి వాళ్ళని పిలిచేవాళ్ళట. ఆ ఏడాది ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కమల్ హాసన్ గారు బాలచంద్ర గారు వచ్చారట. బాలచంద్ర గారు వచ్చి వాళ్ళందరినీ పరీక్ష చేయాలి కదా, ఆ పరీక్షల్లో కొన్ని సీన్లు ఇచ్చి చేయమంటారు. చేసినప్పుడు వాళ్ళకి పాస్ మార్కులు వేస్తారు, లేకపోతే ఎక్కువ వేస్తారు. సో అక్కడ రజనీకాంత్, నారాయణరావు గారు, ప్రదీప్ శక్తి చాలామంది ఉన్నారు, 30 మంది దాకా ఉంటే వీళ్ళలో ఒక ముగ్గురు ఆయన టిక్ పెట్టుకున్నారట. అంటే ఏ అని పెట్టుకున్నారు, ఏ గ్రేడ్ వీళ్ళకి ఇవ్వచ్చని. ఆ తర్వాత కూడా ఎగ్జామినేషన్ అయిపోయింది. ఎగ్జామినేషన్లో మాట్లాడటం కుదరదు కదా, అందుకని అయిపోయిన తర్వాత మాత్రం అప్పుడు ఇంకా మొబైల్ ఫోన్లు అలాంటివి ఏమి లేవు కదా, వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు నమస్తే చెప్పడానికి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని నన్ను కలవాలి మీరు ఒకసారి అని చెప్పి వెళ్ళిపోయారట. ఆ తర్వాత ఈయన అనుకున్న ఈ సినిమాకి అంతులేని కథ సినిమా తీయడానికి వాళ్ళకి కబురు పెట్టి
రజనీకాంత్, నారాయణరావు, ప్రదీప్ శక్తి కూడా ఈ సినిమాలో విలన్గా చేశారు కదా. వీళ్ళ ముగ్గురికి ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారట. సో ఇక ఇండోర్లో షూటింగ్ ఎక్కువ చేశారు. నెఫ్ట్యూన్ స్టూడియోస్ అని ఒక స్టూడియో ఉండేది, దాంట్లో ఇండోర్ అంతా చేసి, అవుట్డోర్ మాత్రం సహజ సౌందర్య వీటికి ప్రాంతాలకు ఆలవాలమైన విశాఖపట్నంలో చేస్తే బాగుంటుందని బాలుగారు, ఆ తర్వాత చాలా సినిమాలు, మరో చరిత్ర లాంటి సినిమాలు కూడా ఆయన ఇక్కడ తీశారు. ఈ సినిమాని ఇక్కడ తీశారు. సినిమా ఎంతగా రాణించిందంటే వీళ్ళంతా కొత్త వాళ్ళు, అప్పుడే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు, రజనీకాంత్, నారాయణరావు, ప్రదీప్ శక్తి వీళ్ళంతా. ఇక జయప్రద చిన్న చిన్న పాత్రలు వేసింది అప్పటిదాకా. మనం ఇందాక అనుకున్న భూమి కోసం, ప్రభాకర్ రెడ్డి గారి భూమి కోసంలో ఒక డ్యాన్స్ బ్యాలే చేసింది, చిన్న అనుభవమే ఉంది. అలాంటి అమ్మాయిని అసలు ఈయన ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పి అందరూ అనుకుని కొత్త అమ్మాయితో చేస్తే, అసలు ఆయన స్టైలే అది. బాలచంద్ర గారితో ఉన్న గొప్పతనం ఏంటంటే స్టార్డమ్ ఉండి అప్పటికే బాగా వెండి తెర మీద వెలిగిపోతున్న వాళ్ళని తీసుకుంటే కంపారిజన్స్ వస్తాయి. సో పలానా సినిమాలు ఎలా చేశారు, ఈ సినిమాలు ఏంటి ఎలా చేశారు అని అంటారు. అందుకని కొత్త వాళ్ళని తీసుకున్నారు అనుకోండి, అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడుతో. ఇదే ఫార్ములాను ఆయన ఫాలో అయ్యి వీళ్ళందరినీ తీసుకున్నారు. సో జయప్రద రాజమండ్రి నుంచి ఎకాకి పిలిపించారు, వాళ్ళకి అవన్నీ చూశారు. ఈ సినిమా చేసిన తర్వాత జయప్రద గారు అనుకున్నారు తన వ్యక్తిగత జీవితం మీద కూడా ఈ సినిమా చాలా ప్రభావం చూపెట్టింది. ఎందుకంటే ఆవిడ కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఈ సినిమా థీమే అది. మధ్యతరగతి కుటుంబంలో ఒక అమ్మాయి బాధ్యతలన్నీ మోస్తూ ఉద్యోగం చేసే పాత్ర, అవసరమైతే పెళ్ళిని కూడా త్యాగం చేసే అలాంటి పాత్ర కదా ఇది. సో జీవితంలో ఆవిడ కూడా అలాంటిది, కుటుంబ పోషణ కోసం, లేకపోతే ఓకే అలాంటి ఒక బాధ్యత కలిగిన అమ్మాయిగా ఆవిడ జీవితంలో కూడా, నిజ జీవితంలో కూడా ఆవిడ రాణించారు. సో విషయం ఏంటంటే ఈ పాత్రకి మొదట జయసుధను అనుకున్నారట. జయసుధ కూడా మనం అనుకుంటాం కదా, సావిత్రి గారి తర్వాత అంత సహజంగా నటించిన నటి ఎవరు అంటే మనం జయసుధ అనుకుంటాం. సో ఆవిడ అనుకున్నారంట. కాకపోతే అనివార్య కారణాల వల్ల ఆ క్యారెక్టరు జయప్రద అయితే బాగుంటుందని ఆయన అనుకుని సెలెక్ట్ చేశారు. సో ఆ విధంగా జయసుధ ఈ క్యారెక్టర్ని మిస్ అయిపోయారు. కానీ బాలచంద్ర గారు ఆవిడకి ఆడిషన్ చేసినా కూడా ఆవిడకి అన్నారంట, ఈ సినిమా కాకపోయినా మరోసారి నీకు మంచి సినిమా ఇస్తానని. ఆ తర్వాత మరో ఆణిముత్యం, ఇది కథ కాదు సినిమాలో జయసుధ గారి పాత్ర ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా గొప్ప పాత్ర ఆవిడకిచ్చి ఆ సినిమా తీశారు. ఆయన అన్న మాటను నిర్మించారు. సో ఇది చాలా బరువైన పాత్ర. ఈ ఫిల్మే లేడీ ఓరియంటెడ్ ఫిల్ము. సినిమా అంతా అంటే స్క్రీన్ టైం ఎక్కువ జయప్రద పాత్రకు ఉంటుంది. సో కొత్తగా వచ్చిన అమ్మాయి ఎంత గొప్ప సినిమా అంతే. కానీ అక్కడ ఉంది ఎవరు, బాలచంద్ర. సో బాలచంద్ర గారు రాతిని కూడా శిల్పంగా మార్చగలిగిన గొప్ప దర్శక శిల్పి ఆయన. సో అందుకే ఆయన మనం దక్షిణాది సజ్జిత్రే అంటాం కదా, చాలా గొప్ప గొప్ప సినిమా. సజ్జిత్రే ఎందుకు పోలుస్తారంటే ఆ సినిమాలకు ఎండింగ్లు ఏమీ చెప్పకుండానే సినిమాను ముగించే ఒకనొక స్టైల్ని రేగర్ ఫాలో అయ్యారు. అదే దాన్ని ఈయన అవసరమైతే విషాదాంతాలు ఇలాగ రకరకాల చేశారు. కనుక వాళ్ళిద్దరి మధ్య పోలిక తెస్తూ ఉంటారు. సో ఇక తెలుగులో నారాయణరావు గారు చేసిన పాత్రని తమిళ్లో కమల్ హాసన్ గారు చేశారని చెప్పుకున్నాం కదా. ఆ సినిమాకి ఎలాగైనా అందులో కొత్తగా వచ్చారు ఇన్స్టిట్యూట్ నుంచి, ఆ సినిమాని 10 సార్లు చూశారంట నారాయణరావు. కమల్ హాసన్ ఎలా చేస్తున్నాడో చూసి చేస్తుంటే కొన్ని సీన్లలో వెంటనే బాలచంద్ర గారు అంట, అరే నువ్వు ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ నీకు బాగా పడినట్టుంది, నువ్వు అన్ని కమల్ హాసన్ లాగానే చేస్తున్నావు అంటే, లేదు గురుగారు అది నా ఒరిజినల్గా వస్తుంది, నన్ను ఏం చేయమంటారు అంటే, అయితే తెలుగు తెరకే ఇంకో కమల్ హాసన్ దొరికాడనమాట అని చెప్పి ఆయన కొంచెం నవ్వుతూ అనేవారట. కమల్ హాసన్ లాగానే చేసావని సెట్లో ఉన్న వాళ్ళు అందరూ అన్నారట. షూటింగ్ చూడటానికి వచ్చిన సాక్షాత్తు కమల్ హాసన్ గారు, బాగా చేసావయ్యా, ఆ మాటకు వస్తే నాకంటే బాగా చేసావు అనిపించింది అన్నారంట. సో ఊరుకోండి సార్, మీరు నన్ను అలాగంటారు, ఏదో గురుగారు ఎలా చెప్తే అలా చేశాను అని చెప్పి అన్నారు. మనం ఇందాక అనుకున్నాం కదా, స్టార్డమ్ ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళరని. అదే మెయిన్ కొత్త వాళ్ళని తీసుకుంటే వాళ్ళని మౌల్డ్ చేసి ఎలాగైనా సరే వాళ్ళలోని నటనను బయటికి రాబట్టవచ్చు అనేది బాలచంద్ర గారు ఫాలో అయిన ఒకనొక సినిమా ఫార్ములాగా మనం భావించాలి. అదే ఫార్ములా ఈ సినిమాలో కూడా రోజు షూటింగ్కి వస్తున్నారట. ఈరోజు షూటింగ్ రావడం అనే దానికి మళ్ళీ ఏంటో ఒక రీజన్ ఉంది, అది చెప్తాను. కమల్ హాసన్
వస్తూ చూస్తున్నారట. సారు పదే పదే చేయించారు. ఎందుకంటే ఆయన పర్ఫెక్షన్ వచ్చేదాకా ఆ సీన్ వదిలిపెట్టరు. అది 10 టేకులా 20 టేకులనే పట్టించుకోరు. అవసరమైతే ఆ పాత్రను మందలించి మరీ ఆయన కావాల్సిన నటనను, అభినయాన్ని రాబడతారు. అందుకే బాలచంద్ర గారిని పర్ఫెక్షనిస్ట్ అంటారు. సో రోజు చూడటానికి వచ్చి ఏం చెప్పలేకపోతున్నారంట. అసిస్టెంట్ డైరెక్టర్ పక్కన ఒకసారి చెప్పాలని ట్రై చేశారంట, కానీ ఆ తర్వాత మన బాలచంద్ర గారే విన్నారంట. ఏంటంటే, సార్ నన్ను కూడా ఎక్కడో చోట ఇరికించండి సార్ ఈ సినిమాలో అంటే, అరే బాబు నువ్వు అక్కడ పెద్ద హీరోగా చేసేయచ్చు, మళ్ళీ ఇక్కడ చిన్న పాత్ర ఇది ఎలాగ ఉంటుంది అనుకుని, లేదు సార్ మీ టీంలో ఉండాలనేది నా ఆశ సార్ అని చెప్తే, అప్పుడు ఆత్రేయ గారితో చెప్పి మనం ఇందాక అనుకున్నట్టు ఒక పాత్రను సృష్టించి, అదే జయప్రద బాస్ పాత్ర సృష్టించారు ఆ సినిమాలో. ఆ విధంగా కమల్ హాసన్ కూడా ఈ మన తెలుగులో తీసిన అంతులేని కథలో చేసే అవకాశాన్ని సంపాదించారు. ఇంకొక విచిత్రమైన ఇది స్టైల్ ఏంటంటే, బాలచంద్ర గారిలో ఒక సినిమా షూట్ అవుతున్నప్పుడు అన్ని పాత్రలు ఉండే సీన్లు ఉండవు. ఈ పాత్రలో ఒక 2-3 ఉంటారు ఇవాళ, రేపు ఇంకొకళ్ళు అలా వస్తుంటారు కదా సీన్ వైజ్గా. కానీ ఏ సీన్ తీసినా అన్ని పాత్రలు ఆ సినిమాలో ఉన్న పాత్రధారులందరూ అక్కడికి రావాల్సిందే. ఆ సినిమా తీస్తున్నప్పుడు అందరూ చూడాల్సిందే. ఎందుకు ఈ ఫార్ములా ఆయన ఫాలో అయ్యారంటే, సినిమాలో ఎక్కడ ఏముందో అనేది అందరికీ తెలియాలి. నా పాత్ర వరకే నాకు తెలిస్తే చాలు అనుకోవడానికి లేదు. అందుకే అందరిని పిలిచేవారు. సేమ్ ఇదే స్టైల్ని పెద్ద ఆయన సజ్జిత్ర గారు కూడా ఫాలో అయ్యేవారు. మొత్తాన్ని ఆ టీం అందరిని పిలిచి, ఏ ఇద్దరి మధ్య షూటింగ్ ఉన్నా మిగతా వాళ్ళందరూ అక్కడ పక్కన కూర్చొని చూడాల్సిందే. ఎందుకంటే ఫిల్మ్ మీద పూర్తి అవగాహన వచ్చేస్తుంది. ఆ సినిమా అంతా వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైనప్పుడే పాత్రలను బాగా చేయగలరనే ఒక విశ్వాసం వాళ్ళది. సో ఆ విధమైన స్టైల్ని ఆయన ఫాలో అయ్యి అందరూ వచ్చేలాగా చూసి, ఖర్చు అవుతుంది అలాంటిది ఏం పడుచుకునేవాళ్ళు కాదు ఆయన, బట్ అదే దాన్ని ఫాలో అయ్యారు. ఒక సన్నివేశంలో దాదాపు 15 సార్లు కమల మీరు అంతులేని కథ సినిమా చూస్తుంటే, ఆవిడ రోజు ఆఫీస్కి వెళ్ళటానికి చక్కగా రెడీ అయిపోయి చక్కగా మేకప్ వేసుకుని హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకుని బయలుదేరుతుంది కదా. అప్పుడు రజనీకాంత్కి కోపం వచ్చేసి ఒకరోజు అంటాడు, ఏంటి వేసిలాగా తయారయ్యావు అని అంటాడు అనమాట. అప్పుడు ఆవిడ గుండె చలించిపోతుంది. ఎందుకు అంతగా ఆవిడ అలా తయారై వెళ్తుంది అనే దానికి ఒక పెద్ద లాజిక్ చూపెడతారు. ఆ తర్వాత ఆ సీన్లో 3-4 వేరియేషన్లు మారాలి. గబగబా రెడీ అవుతున్నప్పుడు ఒక చిలిపితనం, మరేదో భావం, అలా రకరకాల భావాలు రావాలి. బట్ బ్రదర్ అని రజనీకాంత్ ఆ మాట అనగానే ఆవిడ చలించిపోయి ముఖ కవళికలు రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుందంట. ఆ షాట్ని 15 టేకులు తీసుకున్నారట. అయినా సరే బాలచంద్ర గారు సాటిస్ఫాక్షన్ రావట్లేదంట. ఏంటమ్మా కొత్త వాళ్ళు తీసుకుంటే మీరే ఎలా చేస్తే ఎలాగా, చెప్పింది చేయలేరా అని చెప్పి కొంచెం పెద్దగా టోన్ పెంచి అన్నారంట. అంతే. ఆవిడ మేకప్ రూమ్లోకి వెళ్ళిపోయి బొట చిన్నపిల్లలాగా ఏడ్చేసిందంట. ఏడ్చేసి నేను వెళ్ళిపోతాను, నా రాజమండ్రి టికెట్ తీసుకోండి అని చెప్పి వాళ్ళతో చెబుతుందట, ప్రొడక్షన్ వాళ్ళతో. అప్పుడు రజనీను మన రజనీకాంత్ గారు, నారాయణరావు గారు వచ్చేసి, అలాగేంటమ్మా, ఆయన కోపం అయ్యింది, మన మీద కోపం ఉంటుంది ఆయనకి, ఆ పాత్ర అలాంటిది, నువ్వు అక్కడ ఆ సీన్ కనుక కొంచెం నువ్వు బాగా చేస్తే ఆయన ఎంత మెచ్చుకుంటారో తెలుసా, నువ్వు ఈసారి చూస్తావు కదా అని చెప్పి ఒప్పించి అవి కళ్ళు తుడిచి మళ్ళీ మేకప్ టచింగ్ అంతా చేసి మళ్ళీ తీసుకొచ్చారు. ఇది కొంచెం ఆయన చెవిలో పడింది. రాగానే ఆయన తమిళ్లో, పిచ్చి తల్లి నువ్వు కన్నీళ్ళు పెడితే ఎలా రా అని చెప్పి ప్రేమగా బిడ్డను ఎలా పిలుస్తారో అలా పిలిచి చెప్తే ఇమీడియట్లీ అద్భుతంగా చేసిందంట. వెంటనే మళ్ళీ చేతులు పట్టేసుకొని, అది జయప్రద అంటే, అది నాకు కావాల్సింది, అది నువ్వు చేసింది అది అని చెప్పి ఆయన బాగా మెచ్చుకున్నారట. అది చాలాసార్లు జయప్రద గారు మీడియాతో మాట్లాడినప్పుడు అలా చెప్పారు. ఒక సన్నివేశం సంతృప్తికరంగా వచ్చేదాకా మనం అనుకున్నాం కదండి, ఎన్ని టేక్స్ అయినా చేయడానికి ఆయన అసలు ఏమాత్రం వెనకాడేవాడు కాదు. అలాంటిదే ఇంకొక సంఘటన జరిగింది. ఈ సినిమాలో రజనీకాంత్ గారు ఒక టిపికల్ స్టైల్, సిగరెట్ తాగే స్టైల్ ఒకటి ఉంటుంది కదా, అది ఇక్కడి నుంచే మొదలైంది. ఈ సినిమాలోనే ఆయన స్టైల్ అంటూ మొదలైంది. ఆ సీన్లో ఆయన సిగరెట్ పైకి ఎగరేసి నోటితో పట్టుకునే ఒక సన్నివేశం ఉంది. అది చాలామంది ట్రిక్ అనుకుంటారు, ట్రిక్ కాదు, ఆయన చేసింది. ఆ టేక్ ఓకే చేయడానికి అలా పడుతున్నప్పుడు పడుతుందట, కానీ నోట్లో పెట్టలేదు.
నోట్లో పడినప్పుడు పైకి ఎగరట్లేదు. ఇలా సంథింగ్ అటు ఇటు జరుగుతుందట. 20 టేకులు తీశారట. ఇంకా సేమ్ బాలచంద్ర గారు ఉగ్ర స్వరూపులు అయిపోయి, ఏంట్రా నువ్వు అలా చేస్తున్నావు అంటే, బాలచంద్ర గారు రజనీకాంత్ గారిని, కమల్ హాసన్ గారిని ఒరే అని పిలిచే అంత చనువు. ఎందుకంటే నా బిడ్డల్లాగానే ఆయన చూశారు. వాళ్ళు కూడా తండ్రిలాగానే ఆయన భావించారు చివరిదాకా. సో ఏంట్రా ఇది అని చెప్తే ఆయన కూడా సేమ్ లోపలికి వెళ్ళిపోయి ఇంకా ప్యాకప్. 20 షాట్లు ఏంటి మరి, 20 టేకులు, నేను పనికిరాను, అసలు సినిమాకి పనికిరాను, వెళ్ళిపోతాను అని చెప్పి అంటున్న దశలో మరి ఈసారి నారాయణరావు జయప్రద వెళ్ళి, ఏంటి గురుగారు మీరు మాకు చెప్పి మీరు వెళ్ళిపోతానంటే ఎలాగండి అని చెప్పి ఆయన చాలా ఆయన్ని మొత్తానికి ఓదార్చారట. ఇక అప్పుడు ఆయన దాన్ని పట్టుదలగా తీసుకుని, వీళ్ళు చెప్పారు నాకు, వీళ్ళు చెప్పినా కూడా నేను చేయలేకపోతే నాకు అవమానం అని చెప్పి ఆయన అద్దం ముందుకు వెళ్ళిపోయి ఇంకా అద్దం ముందు ఎగరేసి బట్ ఫస్ట్ టైం పట్టుకునేలాగా ఆయన మొత్తానికి ప్రాక్టీస్ చేసి వచ్చారట. సార్ ఐఎమ్ రెడీ సార్. నెక్స్ట్ డే ఫస్ట్ టేక్ ఓకే. ఇంకప్పుడు కమల్ హాసన్ గారు అక్కడ ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొడితే బాలుగారు గట్టిగా కౌగిలించేసుకుని, అదిరా రజనీ అంటే అని చెప్పి తమిళ్లో అన్నారట. అంటే సారీ సార్, నేను కొంచెం బాధపడ్డాను కానీ బట్ ఎంత సాటిస్ఫాక్షన్ సార్ అని. ఇదే ట్రిక్స్ ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆయన సిగరెట్ ఎగరేయటం, అది రజనీ స్టైల్ అనేలాగా కళ్ళజోడు ఇలా తిప్పి వేయటం కానీ ఇవన్నీ తర్వాత ఆయన ప్రాక్టీస్ చేశారు. అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసినప్పుడు సక్సెస్ అయింది కదా. ఇక ఆయన ఒక పెద్ద అద్దం, వాల్ టు వాల్ అద్దం అంటారు కదా, అలాంటి తయారు చేసుకుని ఆయన రూమ్లో ఎక్కడ ఇంట్లో ఇలాంటి ప్రాక్టీస్లు, వాకింగ్ స్టైలు అవన్నీ నేర్చుకుని రజనీ స్టైల్ అనే ఒక ట్రెండ్కి ఈ సినిమాలో సిగరెట్ ట్రిక్ బాగా పనిచేసిందని చెప్పి వాళ్ళిద్దరికీ అవినాభావ సంబంధం. రజనీ కమల్ హాసన్కి బాలచంద్ర గారు అంటే కొన్ని సన్నివేశాల్లో చాలా సీరియస్గా ఉండే బాలచంద్ర గారు మధ్యలో బ్రేక్లు వస్తాయి కదా, టేకుల మధ్యలో బ్రేక్లు వచ్చినప్పుడు ఆయనలోని హాస్య పాత్ర బయటకు వస్తుందట. చాలా జోకులు వేస్తారంట, తమిళ్ సినిమాల్లోవి లేకపోతే సాహిత్యంలోవి అన్ని జోకులు వేసి, అలాగే కొన్ని కార్టూన్లాగా జోకులు చెప్పేసేసి ఆయన తెగ నవ్విస్తారట. అప్పుడు అనుకుంటారంటే వీళ్ళు, ఈ డైరెక్టర్గా ఆయన చేపిస్తున్నప్పుడు ఉంటున్న బాలచంద్ర గారు ఇప్పుడు మనతో మాట్లాడుతున్న బాలచంద్ర గారు ఒకరేనా, లేకపోతే ఈయన వెళ్ళిపోయి ఆయన వస్తారా అని చెప్పి అంత ఆశ్చర్యపడిపోయేలాగా మనుషులతో కలిసిపోయేవాళ్ళట. ఆ కలిసిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఎటువంటి పెద్ద చిన్న లేకపోతే డైరెక్టరు యాక్టరు చిన్న పాత్ర పెద్ద పాత్ర అనే అరమరికలు ఏమి లేకుండా ఉండడం కోసం ఆ స్టైల్ని ఫాలో అయ్యారట. రిలీఫ్ అంటాం కదా మన మధ్యలో, రిలీఫ్ కోసం ఇలాంటివన్నీ ఈ ట్రిక్స్ అన్నీ ఆయన ఫాలో అయ్యేవారట. దాన్ని ఆయన కడదాకా ఫాలో అయ్యారు. ఇంకొక విచిత్రమైన ఇదేంటంటే, షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ షూటింగ్ బ్రేక్లో కానీ ఇలాంటి సన్నివేశాల్లో కానీ ఎప్పుడు కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు బాలచంద్ర గారి దగ్గర కూర్చోలేదట. అసలు కూర్చునే ప్రసక్తే లేదట, చేతులు కట్టుకుని నిలబడతారంట. అలాగే ఆయన బ్రతులు ఆడతారంట. అరే కూర్చుండ్రా, నన్ను వేరేగా అనుకుంటారా అని చెప్పినా సరే, లేదు లేదు సార్, మీరు మా గురువుగారు సార్ అని చెప్పి అంటారు. అదే తండ్రి అంత ప్రేమగా ఆయన చూసేవారని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్. ఆయన చివరి క్షణం దాకా వాళ్ళిద్దరూ ఇదే గౌరవాన్ని పాటిస్తూ వచ్చారట. బాలచంద్ర ఒకనొక స్టైల్ ఏంటంటే, ఆయన షాడో మిర్రర్ వాడతారు. సో మీరు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎక్కువ తీయడానికి రీజన్ అదే. ఈ షాడో ఎఫెక్ట్ కనుక వాడితే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా కనపడతాయి. మీరు క్లోజ్ షాట్లో బాలచంద్ర తాలూకు టేకింగ్ అని కనుక చూస్తే అది ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఎంత క్రిస్టల్ క్లియర్గా ఎక్కడ షేడ్ లాంటిది ఏం కనపడకుండా షాడో టెక్నిక్ని వాడి ఆ కెమెరామెన్లతో ఆయన డిస్కస్ చేసి, నాకు ఇక్కడ ఈ షాట్ కావాలి, ఈ ఫ్రేమ్ ఎలా ఉండాలి అని చెప్పి ఆయన బొమ్మ గీసి మరీ చూపిస్తాడు. అందుకని ఆ సినిమాలో అంత గొప్పగా సినిమా పూర్తయింది. అందరూ ఆ ప్రివ్యూ చూసుకున్నారు, చాలా అద్భుతంగా ఉందనుకున్నారు. కొంతమంది సినీ ప్రేమికులను కూడా పిలిచినప్పుడు వాళ్ళు కొంచెం పెదవిరిచారు. ఆడపిల్ల ఏంటి, ఉద్యోగం చేయడం ఏంటి, అన్ని బాధలు పడటం ఏంటి, ఇది అంతా ఈ కథని అసలు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చెప్పి అన్నారట. యాక్సెప్ట్ చేయిస్తాను,
ఇలాంటి కథలు ఆ తర్వాత ఇంకా చాలా కథలు వచ్చేలాగా నేను ఒక ట్రెండ్ని సృష్టిస్తానని చెప్పి బాలచంద్ర గారు ప్రొడ్యూసర్స్కి భరోసా ఇచ్చి ఆ సినిమా రిలీజ్ చేద్దామని చెప్పి డేట్ ఫిక్స్ చేశారు. కానీ అప్పుడు ఎన్టీఆర్ వాణిశ్రీ గారు నటించిన ఆరాధన గుర్తుందా మీకు? దాంట్లో ఆరాధన సినిమాలో మన మహమ్మద్ రఫీ గారు తన్న మధ్య పిలిచి నేను పాట ఉంది కదా, అలాంటి పాటలతో సూపర్ హిట్ సినిమా అప్పుడే రిలీజ్ అయిందట. అయినా సరే డేట్ ఫిక్స్ చేసేసారు. ఆ సినిమా రిలీజ్ అయిన రోజుల్లోనే ఇలాంటి చిన్న సినిమా, చిన్నదంటే ఈ బ్లాక్ అండ్ వైట్లో తిన్న, అది కలర్ మూవీ చేస్తే అఖండ విజయం సాధించి, ఎందుకంటే మన ప్రేక్షకులు, దక్షిణాది ప్రేక్షకులు కథ బలంగా ఉండి డైరెక్టర్ గొప్పగా దాన్ని ట్రీట్మెంట్ ఇస్తే, ఇంకా పర్ఫెక్షన్ కనుక ఉంటే నటనలో డెఫినెట్గా ఆదరిస్తారని చెప్పడానికి బాలచందర్ అంతులేని కథ. ఆ సినిమా ఎండింగ్ కూడా మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అంటే బాధపడుతూ వెళ్తారు బయటికి. ఆయన చెప్పేది అదే, చాప్లిన్ కూడా అదే, నవ్వి 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 కళ్ళ నిలబెట్టేసి బయటికి వెళ్ళిన తర్వాత దాని గురించి ఆలోచించాలి అందరూ. అందుకని నేను నా సినిమాల్లో ఆ విధంగా తీస్తానని చెప్పి చాప్లిన్ గారు ఎలా చెప్పారో, బాలచంద్ర గారు కూడా సినిమా చూసేసి వదిలేసి వెళ్ళిపోకూడదు, వెళ్ళిన తర్వాత కూడా అది హంట్ చేయాలా, ఈ మనసును వెంటాడాలి అది అనే దాంతోనే ఆయన ఎండింగ్లన్నీ ఒక విభిన్నంగా ఉంటాయి. ఈ సినిమాలో కూడా అంతా అయిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ కథ మొదటికే రావటం అనేది, దాన్ని అంతులేని కథ, దెర్ ఇస్ నో ఎండ్, వెళ్ళిపోతూనే ఉంటుంది, అలా సాగుతూనే ఉంటుందనే ఉద్దేశంలో ఆ సినిమా తీశారు. ఆరాధన సినిమా రోజుల్లో రిలీజ్ అయ్యి ఇంత అఖండ విజయం సాధించడంతో అందరూ ఏమన్నారో తెలుసా ఆ తర్వాత, ఇది బాలచంద్ర స్టామినా అంటే అని. సో నిజంగానే బాలచంద్ర స్టామినా అని అంటే ఏంటో దక్షిణాదితో పాటు ఉత్తరాది వాళ్ళకు కూడా, అంటే బాలీవుడ్ వాళ్ళకు కూడా ఈ సినిమా చూపెట్టింది. ఆ తర్వాత అందుకే మరో చరిత్ర తీసినప్పుడు ఏక్ దూజే కే లియే దాన్ని మళ్ళీ అక్కడ హిందీలో కూడా తీయాల్సి వచ్చింది. ఈ సినిమా కేవలం గొప్ప గొప్ప డైలాగులు, లేకపోతే ఇప్పుడు మన ఫటాఫట్ జయలక్ష్మి గారి పాత్ర తీసుకుంటే కేర్లెస్, ఒక పక్క ఈ అమ్మాయి అంతులేం కదా హీరోయిన్, జయప్రద గారి పాత్ర చాలా గంభీరమైన పాత్ర, కుటుంబ నేపథ్య, తండ్రి లేని కుటుంబాన్ని మొత్తాన్ని భుజాన వేసుకుని, చెల్లెల్ని, విధవరాలైన ఇంకొక అక్క, వీళ్ళందరినీ పోషిస్తూ, ఒక జులాయిగా తిరిగే తమ్ముడిని, వీళ్ళందరినీ పోషిస్తూ చేస్తున్న పాత్ర అయితే, జీవితాన్ని బ్రతికినంత వాళ్ళని బ్రతకడం, పోతే పోతాం అనే పాత్ర, ఫటాఫట్ జీవితమే ఫటాఫట్ అనేలా జయలక్ష్మి పాత్ర, దాంట్లో కాంట్రాస్ట్, టోటల్ కాంట్రాస్ట్ చేసి అద్భుతమైన ఒక ట్రీట్మెంట్ ఈ సినిమాకి ఇచ్చారు ఆయన. ఈ సినిమాతో మాటలతో పాటు పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఎంఎస్ విశ్వనాథ్ గారు అంటే మహానుభావ స్వరబ్రహ్మ ఆయన. మన కేవి మహదేవన్ గారు ఎలా చేస్తారో ఆయన కూడా అలాగే. దాంట్లో మిమిక్రీ సాంగ్ ఉంది కదా, బాలు గారు విశ్వరూపం ఈ సినిమాలో. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో, తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. ఈ పాటలో రకరకాల వాయిద్యాలు, జంతువుల తాలూకు శబ్దాలు వినిపించడం అనేది ఎస్పీబీ గారిలోని మిమిక్రీ కళాకారుడికి పూర్తి స్థాయి ఆపర్చునిటీ వచ్చిందనే చెప్పుకోవాలి. ఇంకా అసలు జయసుదాస్ గారితో పాడించారు, రజనీకాంత్ మీద చిత్రీకరించిన పాట. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి, ఇంకా ఊరేలా సొంత ఇల్లేలా ఓ చెల్లెలా ఏమీ శోధం. ఇది పాట, ఆ పాట కూడా చాలా గొప్ప పాట. జేసుదాస్ గారు అప్పట్లో ఇంకా తెలుగులో అప్పుడప్పుడే పాడుతున్నారు అనమాట, అదొకటి. ఇంకొకటి ఇందాక మనం చెప్పుకున్న ఫటాఫట్ జయలక్ష్మికి వెళ్ళాల్సిన ఏమిటి లోకం పలుగాకుల లోకం, మమతన్నది ఒట్టి పిచ్చి మనసన్నది మరో పిచ్చి. ఈ పాట కూడా దాంట్లో గొప్పగా ఉంటుంది. ఇక జయప్రద గారి మీద షూట్ చేసిన ఇంకో పాట, కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు. ఈ పాట జానకం గారితో పాడించారు. ఇలాగా ఆ సినిమాలో ఆ పాటలన్నీ అద్భుతంగా అద్భుత బాణీలు సృష్టించిన మా ఎంఎస్ విశ్వనాథన్ గారు
ఆ సినిమా సక్సెస్లో ఆయన కూడా మంచి పాత్ర పోషించారనే భావించాలి. ఇది అంతులేని కథకు సంబంధించిన కొన్ని విశేషాల సమాహారం. మీకు ఈ సినిమా యూట్యూబ్లో లభిస్తుంది. అద్భుతంగా ఈ సినిమా మీరు చూస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. తప్పనిసరిగా చూడండి. ఈ సినిమా 76 ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా, నేను అప్పట్లో పాన్ ఇండియాలో అలాంటివి లేవు కదా, దక్షిణాది రాష్ట్రాల్లో అద్భుత విజయాన్ని సాధించింది. ఇది అంతులేని కథకు సంబంధించిన విశేషాల సమాహారం. మళ్ళీ ఇంకొక మంచి సినిమాతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.